హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే వాకింగ్. ప్రొద్దుటే సాయంత్రం వాకింగ్ చేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటున్నారు కదా. వాకింగ్ విషయానికి వస్తే మా పక్కనే దగ్గరలోనే ఒక పార్క్ ఉందండి. ఆ పార్క్కి వెళ్ళాం వాకింగ్ చేయడానికి. అక్కడ చాలామంది వాకింగ్ చేస్తున్నారు, యోగా చేస్తున్నారు, ఎక్సర్సైజులు చేస్తున్నారు. చాలా గొప్ప విషయం ఏంటంటేనండి, అసలు పిల్లలు కూడా అక్కడ ఎక్సర్సైజ్ చేసి పెట్టారండి. చాలా బాగున్నాయి. పిల్లలు కూడా ఎంతో సరదాగా చేస్తున్నారనమాట. అసలు ఆ టైంలో ప్రొద్దుడైనా సాయంత్రమైనా అసలు పిల్లలు ఏదో ఒక రోజు చేస్తారు, తర్వాత రోజు ఏమి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా. కానీ పిల్లలు చక్కగా ఎంత యాక్టివ్గా చేస్తున్నారు నాకు అనిపించింది, ఆశ్చర్యం అనిపించింది వాళ్ళు చూస్తే. అయిపోయి పిల్లలు కూడా. తర్వాత మేము ఒక రోజైతే ఈవినింగ్ వెళ్ళామండి. అసలు ఎలా ఉంటుందో పార్క్ ఏంటో చూద్దామంటే జనం భలే చాలామంది ఉన్నారు, బాగా చేస్తున్నారు. అలాగే మార్నింగ్ వెళ్ళాం, మార్నింగ్ కూడా పిల్లలు అలాగే ఉన్నారు. ఆయన చూస్తే నాకు అనిపించింది ఈ రోజుల్లో హెల్త్ గురించి పెద్దోళ్ళే కాదు పిల్లలు కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. అందులో ప్రొద్దుడే లేచి రావడం అనేది చాలామంది పిల్లలు బద్దకిస్తారేమో అని నేను అనుకున్నాను. కానీ చాలామంది పిల్లలండి ఎక్సర్సైజులు చేస్తున్నారు చక్కగా. అలాగే ఒక సార్ ఉన్నారు, ఆయన నేర్పుతున్నారు, చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తున్నారు అనమాట. అది కూడా ఆ పిల్లలు కూడా ఆయన ఎలా చెప్తే అలా చేస్తున్నారు. ఏదైనా చిన్నప్పుడు చెప్పినట్టు వింటారనేది నాకు అది చూడగానే అర్థమైంది. ఆ తర్వాత మనం చెప్పామనుకోండి, మనం అన్నదానికి వాళ్ళు ఎదురు పెట్టుకొస్తారు, ఇలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయకూడదని. కానీ చిన్నపిల్లలు ఆ టైంలో చక్కగా చెప్తుంటే వింటుంటే నాకు చాలా ఆనందం ఉంటుంది. అలాగే షటిల్ ఆడుతున్నారు చూడండి, అక్కడ షటిల్ ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు, వాలీబాల్ ఆడుతున్నారు. చాలా బాగుంది. పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా గేమ్స్ అన్నింటిలోనూ చక్కగా యాక్టివ్గా ఆడుకునే పిల్లలు, చక్కగా చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. బాగుందండి, చాలా బాగుంది. అలాగే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఏదో థెరపీ, లాఫింగ్ థెరపీ అంటారు, చేస్తారు కదండి, నవ్వుతారు ఒకసారి ఆగి, అవి కూడా చేస్తున్నారు పెద్దోళ్ళు, పెద్ద వయసు ఉన్న వాళ్ళు. నాకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ మొత్తం అంతా సిమెంట్ చేసేస్తారు, వాకింగ్ చేసేదంతా సిమెంట్ చేస్తారు. చాలామంది ఏంటంటే గడ్డిలో నడవాలి, లేకపోతే కంకర్లో నడవాలి, లేకపోతే మట్టి మీద నడవాలి అని అంటున్నారు. కానీ ఎక్కడ పార్క్ అయినా సరే అంతా సిమెంటే.